నార్మల్గా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కొంతమంది ఆస్ట్రోనాట్స్ రీసెర్చ్ చేస్తూ అక్కడ పైన స్పేస్లో ఉంటారు. అండ్ కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ భూమి మీదకి వచ్చేస్తారు. అండ్ 1960sలోనే నాసా కొంతమంది ఆస్ట్రోనాట్స్ని భూమి మీద ల్యాండ్ అయ్యి తిరిగి మళ్ళీ భూమికి తీసుకొచ్చింది. సో ఇలా ఒక్కసారి ఒక మనిషి స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ భూమి మీదకి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళని రిలీజ్ చేయరు. వాళ్ళని ఒక 30 to 60 days క్వారంటైన్లో ఉంచుతారు. సో వాళ్ళు ఆ 60 daysలో వాళ్ళని టెస్ట్ చేసి ఎలాంటి వైరస్ వాళ్ళ దగ్గర లేదని తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళని రిలీజ్ చేస్తారు. అండ్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళతోని ఏదైనా ఒక వైరస్ స్పేస్లో నుంచి భూమి మీదకి వస్తే దానికి వ్యాక్సిన్ కనిపెట్టడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో అలాంటి ప్రమాదం ఏం జరగకుండా ముందుగానే కొంచెం జాగ్రత్త పడుతుంటారు. అండ్ ఇక్కడ లైఫ్ ఫామ్ అన్న వెంటనే మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఏంటంటే ఇప్పటి వరకు మనం భూమి మీద తప్ప ఎక్కడ లైఫ్ ఫామ్ని మనం కనిపెట్టలేదు. వైరస్ కూడా ఒక లైఫ్ ఫామే. ఎక్కడ మనం లైఫ్ ఫామ్ని కనిపెట్టలేదు. మరి స్పేస్లో వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందని డౌట్ మీకు వచ్చి ఉంటుంది. సో మనకు దగ్గరలో ఉండే గ్యాలక్సీ ఆండ్రోమెడా గ్యాలక్సీ. ఆండ్రోమెడా గ్యాలక్సీ నుంచి డస్ట్ చాలా వేగంగా మన గ్యాలక్సీలోకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో మనకు తెలియకుండా ఆ డస్ట్తో పాటు ఏదైనా వైరస్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్పేస్ గురించి కంప్లీట్గా తెలియదు మనకు, చాలా వరకు తెలుసు కానీ పూర్తిగా తెలియదు. మన వైరస్లు ఉండవచ్చు. సో ఎట్లాంటి ప్రమాదం జరగకుండా ముందుగానే ఇట్లా కొంచెం ప్రికాషనరీగా ఇట్లాంటి మెజర్స్ తీసుకుంటారు. అండ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే టాయిలెట్ చాలా స్పెషల్. అండ్ దీనికి ఒక పేరు కూడా ఉంది, నాసాస్ యూనివర్సల్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ టాయిలెట్ ఏం చేస్తుందంటే ఆస్ట్రోనట్స్ యొక్క టాయిలెట్ని రీసైకిల్ చేసి మళ్ళీ డ్రింకబుల్ వాటర్లా రిటర్న్ ఇస్తుంది. అప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే వాటర్ స్కేర్సిటీని ఇది కొంచెం తగ్గించవచ్చు ఈ మిషన్ ద్వారా. అండ్ ఈ మిషన్ని బిల్డ్ చేయడానికి నాసాకి ఆల్మోస్ట్ 200 crores ఖర్చు అయింది. నార్మల్గా మనం పాలను కానీ కర్డ్ని కానీ పక్క పెట్టేస్తే ఒక 2-3 daysలో అవి ఖరాబ్ అయిపోతాయి. కానీ హనీ అలా ఖరాబ్ కాదు. హనీ అసలు ఎన్ని సంవత్సరాలైనా బాగానే ఉంటుంది. ఆర్కియాలజిస్టులు ఈజిప్షియన్ పిరమిడ్ లోపల 3000 years బ్యాక్ హనీని కనుక్కున్నారు. అది ఇంకా ఫ్రెష్గానే ఉంది. ఇలా ఎందుకంటే హనీలో వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ 20% తక్కువ ఉంటుంది. వైరస్ బ్రతకాలంటే, బ్యాక్టీరియా వైరస్లు ఇవన్నీ బ్రతికి మంచిగా ఉండాలంటే వాటికి వాటర్ కంటెంట్ కావాలి. హనీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండదు. అలాగే హనీలో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ హనీ లోపలికి వస్తే వెంటనే దాన్ని చంపేస్తుంది. సో అందుకే హనీ ఎప్పటికీ ఖరాబ్ కాకుండా అలానే బాగానే ఉంటుంది. ఫిష్ కానీ ఆక్టోపస్ కానీ ఇవేంటంటే వాటి గిల్స్ ఉంటాయి. గిల్స్ ద్వారా ఆక్సిజన్ పీల్చుకొని బ్రతుకుతూ ఉంటాయి. సో ఆక్టోపస్కి 3 hearts ఉంటాయి. మనకు ఒక హార్ట్ ఉంటుంది కదా, ఆక్టోపస్కి 3 hearts ఉంటాయి. 3 heartsలో 2 heart ఏం ఇస్తుంది, బ్లడ్ని ఆ గిల్స్ ద్వారా పంపిస్తుంది. అప్పుడు ఆ బ్లడ్ లోపలికి ఆక్సిజన్ వస్తుంది. ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మెయిన్ హార్ట్కి వెళ్తుంది. మెయిన్ హార్ట్ ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని అన్ని బాడీ పార్ట్స్కి పంపిస్తూ ఉంటుంది. ఆక్టోపస్లో జరిగే ప్రాసెస్ ఇది. సో కానీ ఇక్కడ ఏంటంటే ఆక్టోపస్ స్విమ్ చేస్తున్నప్పుడు దాని మెయిన్ హార్ట్ ఆగిపోతుంది. అందుకే చాలా తొందరగా టైర్డ్ అయిపోతుంది ఆక్టోపస్. వీలైనంత వరకు కింద క్రాల్ చేస్తూ వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఆక్టోపస్. క్లౌడ్స్ని చూస్తే లైట్ వెయిట్గా అట్లా ఆకాశంలో తేలుతూ ఉంటాయి కదా, కానీ నిజానికి క్లౌడ్స్ చాలా వెయిట్ ఉంటాయి. ఒక మీడియం సైజ్ క్లౌడ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఆల్మోస్ట్ 5 lakh kg ఆఫ్ వాటర్ ఉంటాయి ఆ క్లౌడ్లో. ఈ వెయిట్ దేనంతో ఈక్వల్ అంటే 100 elephants కలిపితే ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్. బటర్ఫ్లైస్కి ఒక యూనిక్ ఎబిలిటీ ఉంది. అదేంటంటే బటర్ఫ్లైస్ లెగ్స్ ఉన్నాయి కాళ్ళలో. బటర్ఫ్లై కాళ్ళలో టేస్ట్ బడ్ అన్నప్పుడు తన కాల్లో ఉన్న టేస్ట్ బడ్స్ని యూజ్ చేసి ఆ ప్లాంట్ని టేస్ట్ చేస్తుంది. అప్పుడు దానికి అర్థమవుతుంది ఇక్కడ మనం ఎగ్స్ని లేస్ చేయడానికి మంచి ప్లాంటా కాదా అని. ఫస్ట్ వన్స్ అది మంచి ప్లాంట్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడనే ఎగ్స్ని లే చేస్తూ ఉంటుంది. బటర్ఫ్లై యొక్క యూనిక్ ఎబిలిటీ ఇది. మన డిఎన్ఏ అండ్ బనానా యొక్క డిఎన్ఏ 60% మ్యాచ్ అవుతుంది. అండ్ మన డిఎన్ఏ అండ్ చింపాంజీస్ డిఎన్ఏ 98% మ్యాచ్ అవుతుంది. మన భూమి తన చుట్టూ తను తిరిగితే 24 hours మనకు. అండ్ సూర్యుని చుట్టూ తిరిగితే 365 days, ఒక 1 year లా మనకు. మన భూమి మీద 1 year 1 day కన్నా పెద్దది. కానీ వీనస్ మీద ఇలా కాదు, చాలా రివర్స్ ఉంటుంది. ఏంటంటే వీనస్ తన చుట్టూ తను తిరగడానికి 243 days పడుతుంది మన ఎర్త్ టైంతో కంపేర్ చేస్తే. అదే సూర్యుని చుట్టూ తిరగడానికి జస్ట్ 225 days మాత్రమే. అంటే వీనస్ మీద ఒక సంవత్సరం ఒక రోజు కంటే చాలా తక్కువ. నాకు తెలుసు మెటల్ని మనం హీట్ చేస్తే అది ఎక్స్పాండ్ అవుతుంది. సో ఇదే ప్రాసెస్ ఐఫిల్ టవర్లో కూడా జరుగుతూ ఉంటుంది ప్రతి ఇయర్. సమ్మర్లో ఏం జరుగుతుందంటే అక్కడ హీట్ వల్ల ఐఫిల్ టవర్ ఆల్మోస్ట్ 15 centimeters హైట్ పెరుగుతుంది. అండ్ మళ్ళీ వింటర్లో హైట్ అనేది తగ్గిపోయి నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది ఐఫిల్ టవర్. సో ప్రతి ఇయర్ ఐఫిల్ టవర్ 15 centimeters హైట్ పెరిగి తగ్గుతూ ఉంటుంది. మొట్టమొదటి చెట్టు ఫస్ట్ టైం 385 million years ముందు మనం చూసినాం. కానీ షార్క్స్ని 400 million years ముందు నుంచే మనం భూమి మీద ఉన్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే షార్క్స్ మన చెట్ల కన్నా ముందు నుంచే భూమి మీద ఉన్నాయి. అంటే మెరుపులు సూర్యుని కన్నా చాలా టెంపరేచర్ ఎక్కువ ఉంటాయి వీటిలలో. ఏంటంటే నార్మల్ సన్ సర్ఫేస్ టెంపరేచర్ 5500 degrees Celsius. కానీ ఒక్క లైట్నింగ్ బోల్ట్ యొక్క టెంపరేచర్ ఆల్మోస్ట్ 30,000 degrees Celsius దా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 5-6 times ఎక్కువ. ఈ లైట్నింగ్లో ఎనర్జీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక లైట్నింగ్ బోల్ట్లో ఉన్న ఆ ఎనర్జీతోని మనం ఒక టౌన్కి కొన్ని నిమిషాల వరకు కరెంట్ని ఇవ్వగలుగుతాం. ఒక ఇంటికి కొన్ని వీక్స్ వరకు కరెంట్ని ఇవ్వగలుగుతాం. ఆస్ట్రేలియాలో వైల్డ్ ఫైర్ జరిగినప్పుడు మనం అందరం చూసినాం. అక్కడ కోలాస్ చాలా ఇబ్బంది పడ్డాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ కోలాస్ యొక్క ఫింగర్ ప్రింట్ అండ్ మన మనుషుల యొక్క ఫింగర్ ప్రింట్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి.
బ్లూ వేల్ యొక్క హార్ట్ ఆల్మోస్ట్ 180 కిలోగ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా కార్స్ని చూస్తాం కదా మనం రోడ్డు మీద, ఒక మీడియం సైజ్ కార్ అంటుంటుంది దాని హార్ట్.